సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు గేమర్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ అనమాట. ఓకే, లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే నాకైతే చొక్కలు చూపించాడు అనమాట మన ఫ్రెండ్ అయితే. సో నేనైతే మా ఫ్రెండ్ కోసం ట్రాప్స్ అయితే సెట్ చేస్తున్నా, మీరే చూడండి. వెయిట్ అ సెకండ్ గైస్, మన ఫ్రెండ్కి అయితే మంచి ట్రాప్స్ అయితే సెట్ చేయాలి గైస్. ఫస్ట్ ట్రాపే చాలా దారుణంగా ఉండాలి, అలా చేయాలన్నమాట మనం. చూద్దాం అన్నిటి నుంచి ఎస్కేప్ అవుతాడో లేదో. ఓకే, వాళ్ళోడైతే చూడడానికి ట్రై చేస్తున్నాడు. ఆపరా, చూసించాలే కానీ ఎంత చూసినా నీకు కనబడదు. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇక్కడ ఇదంతా ప్లేస్ చేయాలి. ఏ బ్లాక్ బయటికి చెప్పకూడదు. ఫస్ట్ వన్ అయితే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసా, మొత్తం కాదు. ఓకే, అది ఏంటిదో కూడా అర్థం కాలేదు గైస్. అసలు అదే ఎక్స్ప్లెయినింగ్ కదా, ఏం చెప్పాడు? అదే మంచి ట్రాఫిక్ పెట్టాను విత్ లావా ఉంటుందని చెప్పాడు. అది ఎక్స్ప్లెయినింగ్ నాకు పెద్ద క్లూ. మరి లావా నుంచి తప్పించుకోవాలి మరి. ఓకే ఇప్పుడైతే మొత్తం రెడీ అనుకుంటా. అది మొత్తం కరెక్ట్గా ఉండాలి. వెయిట్ అ సెకండ్ గైస్, వాటర్ సౌండ్ లావా సౌండ్ చేస్తున్నాడు. ఇది డ్రాగన్ సౌండ్. ఎక్సెల్ కూర్చోబెట్టేసి ఏదో ప్లానింగ్. ఓకే, ఎక్కడొకటి పెట్టి అక్కడ ఇంకోటి పెట్టి ఇప్పుడు అటాక్ చేయి. అక్కడ కాదురా, కరెక్ట్గా అటాక్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అయిపోద్ది అనమాట. లోతెచ్చి తగ్గద్దాం. ఫస్ట్ పోయిందా? అవ్వలేదు, ఇంకా అయిపోద్దిరా, అయిపోద్ది గైస్. సహం కట్టకైతే కలుస్తాం. ఓకే గైస్, చూసారా ఇదనమాట. ఇంకా అవ్వలేదు, ఆగండి, ఇంకా అయితే చెయ్యాలి. ఇది గైస్ ట్రాప్ అయితే ఇలా రెడీ చేసా. ఆవు మధ్యలో నీగాలు ఉంటాయి. ఇక్కడ స్పానర్స్ ఇవి మనం అంతా చెప్పేస్తున్నాం, చెప్పకూడదు. స్పానర్స్ ఏవి అంట, స్పానర్లు అయితే ఆడుతున్నాడు. నేను బయటికి చెప్పేస్తాను ఎందుకురా. ఇక్కడ ఎక్కడ ఉంటుంది లేవా? ఓకే, ఎక్కడ ఉన్నాయి గైస్. మంచి ఇది గ్లోవ్స్. సరే సరే, ఇది మంచిదన్నమాట, ఇది మనకు కావాలి. ఓకే, మన దగ్గర అయితే స్పానర్ అయితే వస్తుంది. దీని లోపల ఇది పెట్టి దీని లోపల. ఓకే, మనకు రెండు కావాలి కదా. ఇంకోటి తీసుకుందాం గాయస్. ఎక్కడే కదా ఉండేది, ఇక్కడేనా? ఇక్కడే అనుకుంటా, ఇక్కడే. ఇప్పుడు మన దగ్గర అయితే రెండు ఉన్నాయి గాయస్. ఇప్పుడు ఇందులో ఒకటి పెట్టి ఇందులో ఇంకోటి పెట్టాలి. వర్క్ అవుతుంది, వర్క్ అయింది గైస్, వర్క్. ఓకే గైస్, పెద్ద ట్రాప్ వేసాం మనం. ఓకే, ఇదంతా వాడు వచ్చినప్పుడైతే వర్కౌట్ అవ్వాలి, కానీ ముందే వర్కౌట్ అవుతుంది. సరే, వాడు వచ్చినప్పుడు చంపుకుంటూ కూర్చొని. ఏంటి, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. కాదు కాదు
కాదురా కాదు. హెచ్పి ఎందుకు వస్తుంది? హెచ్పి సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ వెయిట్ సెకండ్. ఓకే గాయస్, నెక్స్ట్ ట్రాప్ అయితే రెడీ చేయబోతున్నాం. ఎవరో డోర్ పెట్టి ఇప్పుడు వాడే బటన్ ఎత్తుక్కోవాలి. వాడైతే బటన్ అయితే ఎత్తుక్కోవాలి గాయస్. సారీ లివరు. ఏం మాట్లాడుతున్నావు? వద్దు 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 ఎక్కడ వద్దు ఎక్కడ. స్టోన్స్ అయితే వాడాడు. ఏదో క్రీపర్ సౌండ్ వచ్చిందా అట్లా చంపేశాడు. ఏం చేస్తున్నావు? అరే కొంచెం క్లూ ఎవరో ఫస్ట్ది కూడా అవ్వలేదు. ఫస్ట్దే అవ్వలేదు. లావా అన్నావు, ఏవేవో చెప్పావు. నేనైతే అంత ఈజీగా క్లూ వేయాలనుకోవట్లే. ఓకే, ఫస్ట్ ట్రాప్ అయితే సెట్ అనమాట. ఇప్పుడు సెకండ్ ట్రాప్కి అయితే వెళ్దాం. ఓకే, మంచి ట్రాప్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ట్రాప్ అయితే స్టార్ట్ చేద్దాం. రూమ్ కట్టేసాక కలుద్దాం గైస్. వెయిట్ సెకండ్. ఓకే గైస్, చూసారా మన సెకండ్ ట్రాప్ వచ్చేసి ఇదనమాట. మనోడైతే ఎక్కడి నుంచి ఈ ట్రాప్ డోర్ మళ్ళీ ఓపెన్ చేసి దీని నుంచి కిందకి వెళ్ళాలన్నమాట. అప్పుడు వీడు ఈ ల్యాడర్ ఎక్కి ఈ థర్డ్ రూమ్లోకి వస్తాడు. ఈ థర్డ్ రూమ్ అయితే నేను కడుతున్నాను అనమాట ఇప్పుడు. ఓకే, థర్డ్ రూమ్ కట్టాకైతే మళ్ళీ కలుద్దాం. బాయ్. సో గైస్, ఇదైతే మన థర్డ్ ట్రాప్ అనమాట. మనోడికి హెల్ప్ కావాలి. ఎన్ని విదర్స్ని ఒకేసారి కొట్టలేడు, అందుకే చెస్ట్లో ఉల్ఫ్ స్పానర్ అయితే పెట్టా. మనోడుకి కనబడకపోతే మరి ఇప్పుడు ఈ డోర్ని ఓపెన్ చేయాలంటే ఈ చెస్ట్లో ఉండే లెవర్ని తీసుకోవాలి. ఓకే, అప్పుడు మరి దీన్ని ఎలా ఓపెన్ చేస్తాడు? ఇక్కడ ఒక లెవర్ పెడదాం గైస్. ఇప్పుడు సెట్. ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం. సో ఇదన్నమాట మన థర్డ్ది. ఇలా వచ్చి డోర్ ఓపెన్ చేసి విదర్స్తో ఫైట్ చేయాలి. ఇప్పుడైతే మనం ఫోర్త్ రూమ్ అయితే కట్టాలన్నమాట. ఓకే గైస్, నా ఫోర్త్ ట్రాప్ అయితే నేను కడుతున్నాను ఇక్కడ. చూడండి, ఇదనమాట. ఎక్కడి నుంచి అండర్ గ్రౌండ్ నుంచి అయితే ఎక్కడికి రావాలి అలా సెట్ చేశాను నేను. ఓకే, ఫోర్త్ రూమ్లో ఏం చేద్దాం? షీప్ పక్కలాడుకో. ఓకే, ఎగ్జాక్ట్ 1 డోర్ గ్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడు మనోడికి చిన్న జలకింది. ఓకే, లివర్స్ అయితే వాడి దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అదే పెట్టుకుని పోవాలి. ఇప్పుడు ఇదంతా ఫస్ట్ తీసేయాలి. ఇది ఎక్కడి నుంచి? ఓకే, ఓకే ఓకే ఇక్కడ దాకా అవసరం లేదు, బట్ చెయ్యాలి. కొన్ని ప్లేసుల దగ్గర అయితే ట్రాప్ వేయాలి. వెయిట్ సో ఫ్రెండ్స్, చూసారా ఇక్కడైతే నేను ఆటోమేటిక్ డైరెక్ట్ ఆర్మర్ అయితే పెడుతున్నాను. వెళ్ళి బటన్ నొక్కగానే మనకైతే నెదరైతే ఆర్మర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బటన్ పెట్టాలి. బటన్ సెర్చ్లో కూడా ఓకే, బటన్ అయితే వచ్చేసింది. ఇది గైస్, చూసారా మన ఫోర్త్ ట్రాప్. ఎందుకంటే నేను ట్రెజర్ని అందుకోవాలంటే వార్డెన్తో అయితే ఫైట్ చేయాలి, అందుకే ఐరన్ గోలెం కూడా సపోర్ట్.
ఇదన్నమాట మన ట్రాప్. వార్డెన్ని కూడా పెట్టాం. ఇదిగోండి, ఇదే మనోడు దాటగలడో లేదో చూద్దాం. మరి చూసేయండి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే పిలవబోతున్నాను అనమాట. ఏమో ఇవన్నీ చేస్తాడో లేదో తెలీదు, చూద్దాం మరి. ఓకే గైస్, మన ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. ఇప్పుడు వెయిట్ ఏ సెకండ్. ఏం లేదు, ఇప్పుడైతే మనోడు మన ట్రాప్స్ అన్ని సెట్ చేయబోతుంది, అదే సాల్వ్ చేయబోతున్నాడు. అంతకుముందు నేను ట్రాప్స్ అలా ఏడ్ చేయాలో మొత్తం చూపిస్తాను. ఒకసారి ట్రాప్ లుక్ వేసుకోండి. మనం సర్వైవల్లో ఉన్నాం కదా, క్రియేటివ్లోకి వెళ్ళు. ఓకే, ఇవన్నమాట మన ట్రాప్స్. ఇదిగో చూడండి, ఇదేటో మీకు అర్థమయ్యి ఉంటుంది. మోసం అన్నమాట. ఇక్కడ చూడండి లాస్ట్ లెవెల్, పెద్ద గుంపే ఉంది కదా ఇక్కడ బిచ్చేస్తూ. ఓకే, బిచ్చసా అని అంటున్నాడు గైస్. ఓకే, మరి సర్వైవల్లో పెట్టేసి అయితే మన నోడికి ఇద్దాం. ఎలా ఆడతాడైతే చూద్దాం మరి. అరే ఏదో ప్లానింగ్ చిన్నగా పెట్టేసి ఇచ్చాను రా నీకు, ఏదో పెద్దగా ప్లాన్. ఫస్ట్ బయట 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 ఎందుకు తేడా ఉంది బాబోయ్, అక్కడ అవ్వదురా ప్లేస్ చేయడానికి మళ్ళీ. ఓకే, దోకలేదంటే బాబు కరెక్ట్ దోకలు. అనుకున్నాను అది వాటర్ అంటాడు. ఓకే, దాటుకుంటూ కోడి వద్దు వద్దు, నేను అక్కడ స్ట్రింగ్ పెట్టలేదు. ఫాస్ట్గా వెళ్ళరా, జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వాటర్ మీద. అది గ్లాస్ అనమాట. చావు. రీస్పాన్ పాయింట్ నీకు ఎక్కడ పెట్టాలి? ఓకే, చూడండి గైస్, అక్కడ ఉందన్నమాట మన వాటర్ బకెట్ అయితే. ఊహూ, ఇదన్నమాట పాయింట్. ఓకే, లోపలికి వెళ్ళి రీస్పాన్ పాయింట్ సెట్ చేసి అక్కడే కదా పెట్టాము. ఒకసారి పడుకుంటే కానీ. ఇప్పుడు స్టార్ట్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ క్రియేటివ్. ఓకే, పిచ్చ ప్లాన్తో అయితే వచ్చాను గైస్. నాకు చుక్కలు చూపించాడు కదా. ఓకే, అక్కడ చెస్ట్ ఉంది. బెడ్ ఇరుపు అప్పుడు తీసుకో, బెడ్ ఇరుపు తీసుకోరా. అంతేలే, ఇప్పుడు మళ్ళీ రీస్పానింగ్ పాయింట్ అక్కడ నుంచి. ఇప్పుడు కరెక్ట్గా నువ్వు జంప్ చేసి వాటర్ వేయాలి, లేదంటే అస్సాం. ఎవరు చెప్పారు అలాగని? ఎక్కువ హైట్ పెట్టాల్సింది గైస్, లేదంటే అక్కడే చచ్చిపోయేవాడు. అరే ఎలా పెట్టాలి ఇప్పుడు బెడ్ని? ఇప్పుడు బెడ్ పెట్టవసరం లేదు, ఇలా పెట్టి. ఇంకా రీస్పానింగ్ పాయింట్ పెట్టాను. వాటర్ బకెట్ తీసుకోరా ఫస్ట్. వాటర్ నైస్ టెక్నిక్ అనమాట గైస్. చూడండి, వాటర్ బకెట్ ఇచ్చి వేస్ట్ గైస్, అంటే వేస్ట్. ఒకసారి చచ్చిపోదు. అరే వాటర్ బకెట్, వాటర్ బకెట్. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మళ్ళీ అక్కడి నుంచి దోకాలిగా. వాటర్ బకెట్ ఉంచి. వాటర్ బకెట్ ఎలా ఉంచుకోవాలి నాతో? అందుకే పడే వాటర్ పడేయాలి. పద ఫస్ట్ వాటర్ కలెక్ట్. వాటర్ బకెట్ పక్క తీసిరు. అరే స్లైమ్స్ ఉన్నాయి, జాగ్రత్త. వెనక్కి వచ్చి మళ్ళీ వచ్చేస్తుంది. అది ఫస్ట్ చచ్చిపోదాం. ఎందుకు? అవును, ఇప్పుడు వాటర్ బకెట్స్ పనే లేదు. రే ఫుడ్ కొంచెం కొడి. నేను ఫుడ్ అయితే పెట్టలేదు. కొడి. అరే నువ్వు ఫాస్ట్గా వెళ్ళు, నువ్వు మునిగిపోకుండా తేలడానికి ఎక్కడ వేస్తాడు కదా, అలా వెళ్ళిపో. అమ్మా స్ట్రింగులు లోపల స్పాండర్ అయితే లేదు. బట్టలు వెనకది చూడొచ్చు. అక్కడ యాక్టివేట్ చేస్తే అవదమ్మా. ఆ లెవర్ని తీసుకొని ఎక్కడ ప్లేస్ చేయాలి. ఎవడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఇరుపు
ఇరిపీసి లోపల దూకలా వెళ్ళి తీసుకో. లేదు 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 రే లేదు రే ఎక్కడుందిరా లివర్ ఎక్కడుంది? ఓకే వెయిట్ సెకండ్ గైస్. అబ్బా గాయస్ ఎన్నిసార్లు చచ్చానో ఇక్కడ, లాస్ట్గా దొరికింది. మళ్ళీ ఎక్కడ ఒకటే ఉంది. నువ్వు దాని నుంచి తప్పించుకొని వెళ్ళాలి. నీకు ఎక్కడ ఏ వెపన ఉండదు. అక్కడ ట్రాప్ డోర్ ఉంది కదా, అక్కడ నుంచి నువ్వు అంటే నేను నన్ను చేశానా ఆ ట్రాప్ డోర్ ఓపెన్ చేస్తే అది మళ్ళీ క్లోజ్ చేస్తే కింద పొంగిపోతామని నేను చేశాను కదా. అలా చేసి నువ్వు అక్కడి నుంచి తప్పించుకోవాలి. నీకు అక్కడ ఏ వెపన ఉండదు. కొట్టాలనుకుంటే చేతితో కొట్టుకోవాలి అంతే. ఓకే ఏం చేయాలనుకుంటే కాలిపోతుంది. ఓకే ఎలా ఎస్కేప్ అవుతాడు చూద్దాం అన్నాడు. ఆల్మోస్ట్ అయితే చచ్చిపోతుంది ఎండ వల్ల. ఇప్పుడు కిందకి వెళ్ళి ట్రాప్ డోర్ క్లోజ్ చేయి. దాని కిందకి వెళ్ళి అప్పుడు క్లోజ్ చేయాలి. ఓకే ఫస్ట్ సైన్స్ చదువు. ఫైండ్ ద లూప్ స్పాన్. దీని రబ్బులు ఉంటుంది. ఆర్మర్స్ ఉన్నాయి గైస్. ఆర్మర్స్ అది ఇంపార్టెంట్ అన్నమాట. చెప్పాను కదా ఐరన్ ఆర్మర్ ఇస్తానని. ఓకే ఇప్పుడు ఆర్మర్స్ వేసుకుందాం. ఫస్ట్ ఉల్ఫ్ యాంగ్రీగా ఉందో లేదో మనకు తెలియదు. నీకు టేం చేయడానికి బోన్ ఇచ్చా, లీడ్ ఇచ్చా. బోన్ ఎక్కడ ఉంది? లీడ్. కానీ నువ్వు డోర్ ఓపెన్ చేయకుంటే ఎక్కడే ఎతకాలి. మొత్తం చూడు మొత్తం అదే తేడా ఉంది. అది ఆబ్సిడియన్లే వార్డెన్ నుంచి తప్పించుకోవడానికి పెట్టా. ఇక్కడ ఉంది. ఓకే లూప్ స్పాన్ రాట్ ఉంది. బోన్ 64, లీడ్ 64. ఎందుకంటే వాటితో ఏం చేయలేము కాబట్టి ఎక్కువ యూస్ చేసుకున్నాము. ఫస్ట్ ఉల్ఫ్ని స్పాన్ చేసుకో. ఇక్కడ స్పాన్ బోన్ ఫస్ట్ బోన్ టేమ్ సిట్ కాదు లీడ్తో కట్టుకొని పో. డోర్ చేస్తే వెదర్ స్కెల్టన్స్. అన్లిన్స్ అది ఆటోమేటిక్గా కొడుతుంది. ఉల్ఫ్ కొట్టదా? ఉల్ఫ్ కొడుతుంది. నువ్వు అన్లిన్స్ కొడుతుంది. ఓకే నేను మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఓకే గైస్ అక్కడికి వెళ్ళి. ఓకే గైస్ మనోడైతే వెపన్ కూడా కనిపెట్టేశాడు. అరే కొంచెం బాగానే ఉంది అది. కొట్టు ఎక్కడి నుంచి కొట్టడానికి రావట్లేదు. రెండు డోర్ వేసి నువ్వు లోపలికి వెళ్ళాలి బాబు. అబ్బా నువ్వు మరి వార్డెన్ దగ్గర నుంచి తప్పించేసుకున్నా. నేను అక్కడి నుంచి దాటాను. నువ్వు లోపలికి వెళ్ళకుండా ఎక్కడి నుంచి చేయడం ఎలా ఉంటుంది? రే ఏం జరుగుతుంది? ఓకే లోపలికి వెళ్ళాలి. నువ్వు నీ రూల్స్ పెట్టా, నేను నా రూల్స్ పెట్టుకుంటా. వెళ్ళి బాబు నువ్వు అక్కడ అవుట్ అని చెప్పి నేను పెట్టుకుంటా. నీకు అక్కడ పాయిజన్ ఉంటుంది. అది వెదర్ ఎఫెక్ట్ పెట్టింది. అదేలాగా వెదర్ ఎఫెక్టర్ అది. ఫుల్ ఉంది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఫుల్ ఉంది. అది చూసాడే గైస్ మనోడికి అయితే చుక్కలు చూపిస్తున్నాం కదా. రివెంజ్ అనమాట. రివెంజ్. ఎక్కడికి? వెదర్ స్కెల్టన్స్ మా వల్ల ఇది ఒకటే ఉంది. అమ్మా ఇప్పుడు నీకు వచ్చిన సేమ్ లివర్ నువ్వు వాడాలి. అంటే అక్కడ నీకు ఒక లివర్ ఇచ్చానా? ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. నాకు నేను ముందే అన్నీ చెప్పను. ఇప్పుడు ఇక్కడి నుంచి అలా కిందకి వెళ్ళాలి. వెయిట్ సెకండ్. ఒక ట్రాప్ డోర్ క్రియేటివ్ నుంచి తెచ్చేద్దాం. ఓకే మన దగ్గర అయితే లివర్ అయితే చాలా ఉంది. నీ దగ్గర ఆర్మర్ ఉండాలి, గొలెం స్పానర్ ఉండాలి. డైరెక్ట్గా అయితే వెళ్ళిపోలేదు. దాన్ని క్లోజ్ చేయవసరం లేదు, అలా ఉంచే. ఆర్మర్ ఉండాలి. అరే ఇప్పుడు నువ్వు దాన్ని ఓపెన్ చేస్తే నీకు దగ్గర ఆర్మర్ లేదు.
ఇప్పుడు నీ దగ్గర ఆర్మర్ గోల్డెన్ స్పాన్ ఇవన్నీ లోపల ఏమన్నా అన్ను బానే బాగా గెస్ట్ చేశాడు గైస్. అరే ఐ లైక్ ద డేర్. ఫస్ట్ చదువు. త్రో యువర్ ఐరన్ ఆర్మర్స్. ఓకే ఓకే బెస్ట్ ఇన్వెంటరీలోకి ఇవన్నీ తీయు ప్యాంట్ తీయు. ఓకే ఇప్పుడు ఇవన్నీ మటాష్ 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 అన్నీ పడేసాను. ఆగాగు. ఇప్పుడు నీ దగ్గర ఫుల్ ఇన్వెంటరీ ఫుల్ ఉంది, అందుకే ఇవి కూడా పడేయాలి నువ్వు. అవునా ఇన్వెంటరీ ఫుల్ ఉంది. మరి నేను ఎలా ఫైట్ చేసేది? విదర్స్తో ఫైట్ విచ్చెస్ విచ్చెస్ పక్క పక్క నవ్వుతున్నాయి. ఓహో అంతే. ఇంకో బటన్ ఎవరు నొక్కుతారా? ఉంటుందా? ప్యాంటు కాలుకి కూడా రావాలి, అది ప్యాంటు. ఓకే గైస్ ఇప్పుడు చూడండి టట్టున్నాయి. ఓకే నెగరైట్ స్వాడ్, డైమండ్ స్వాడ్ అమ్మ. ఓకే గొలమ పికాక్స్ పికాక్స్ దేనికి అవసరం అంటారు? పికాక్స్ ఎక్కడి నుంచి తవ్వాలి పైకి, ఇక్కడ ఏమైనా ఇంకా మిస్ చేసాము. లేదంటే నువ్వు ఎక్కడి నుంచి తవ్వి పైకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. ఎక్కడ తవ్వాలి? ఇక్కడ ఓకే నార్మల్గా ఇప్పుడు వాటర్ నుంచి ఎలాగొచ్చు? దేంతో తవ్వుతున్నావు? సారీ పికాక్స్ వాడాలి. ఓకే విచెస్. అరే నేను ఎరపలేదు. అదే నేను ట్రాపే అది. మరి గొలెం స్పాన్ అది. ఓకే గొలెం స్పాన్ వచ్చేసి అక్కడైతే ఆటోమేటిక్గా ఫస్ట్ దీన్ని నువ్వు ఫస్ట్ పైకి వెళ్ళరా, పైకి వెళ్ళి తీసుకో. పైకి పైకి అవి ఎక్కడ ఉన్నాయి? గొలెం తీసుకుంటాడు. గొలెం వేస్తాడు ఇంకా. ఫస్ట్ దీనికి నగర తీసుకొచ్చావు. అన్నీ ఎక్కడికి వస్తున్నాయి? ఈ గొలెం నువ్వు చంపుకోలేక. ఈ గొలెం నేను కొడితే వాడు నన్ను కూడా కొడతాడు. ఎలా ఉంది? ఎలా ఉంది? గొలెం చంపుతారు. గొలెంని పాయిజన్ ఎఫెక్ట్ అయితే పర్లేదు. పైకి వెళ్ళి పైకి వెళ్ళరా. ఇప్పుడు దాన్ని గంట గుడ్డి ఇస్తావా? టికెట్ తీరా. ఇప్పుడు స్వాగ కుప్పలు ఎత్తుకొని విచ్చేసుకుంటాను. విచ్చుల్లో పడేసుకుంటున్నా. ఇప్పుడు అక్కడ దాకే వెళ్ళాలి. కూర్చో. అరే వాళ్ళు కొట్టుకుంటున్నారు, నువ్వు పికాక్స్తో. అరే నెదరైట్ ఉంది కదా. సారీ ఎన్నిసార్లు చంపుతారు? ఓకే కొట్టు. కూర్చో ఫస్ట్. కూర్చో. ఎక్కడ దాని గొరా. అరే అలా ఉంటుంది రా మన ట్రాప్ అంటే. మరి అరే హెల్త్ పోతుంది. ఓకే గాయస్, చాలాసేపు అవుతుందన్నమాట ఒక్కడిని చంపడానికి. ఓకే మనోడైతే ఎక్కడికే బెడ్ తెచ్చుకొని రీస్పాయిన్ పాయింట్ అయితే పెట్టుకున్నాడు. కొట్టరా. రే విచ్చేసిన చంపితే చాలా వదులుతుంది లేటు. వస్తువులు వస్తున్నాయి. అరే నువ్వు కానీ దాన్ని చంపకపోతే ఇంకంటే ఏదొస్తుంది.
ఆస్తుంది కూర్చొని ఉన్నాను నేను కూర్చొని ఉన్నాను. వచ్చింది. నీకు రే లాస్ట్ విచ్ దగ్గర చచ్చ ఓకే రీస్పాండ్ పాయింట్ అయితే అక్కడే పెట్టుకున్నాడు. దాన్ని కొంది ఎక్కడికి ఎక్కడికి ఊరు ఎఫెక్ట్ రే వస్తువులు ఇంకా రాలేదు. ఈడైడు ఎలుసలు చంపుతా ఓకే గోల్డా డైమండ్స్ పెట్టానులే. ఓకే కింద నుంచి దీన్ని ఫస్ట్ చంపేయాలి. ఓకే అరే ఇంకా ఏం మనోడిని చూసారా ఎన్నిసార్లు చంపాను. పగ అగా ప్రతీకారాలు అలాగే. అరే అమ్మ బ్లాక్ వేసాను వాటిలో అవి కొట్టుకుని చేస్తాను. నువ్వు వాటిని చంపాకే వెళ్ళాలి. ఓకే ఓకే వాడితి నదరైట్ ఏ కొడుతుంది నన్ను అసలు స్వాడ్ ఎక్కడ తీసావు? నదరైట్ ఏంటిది అది? అమ్మ షీల్డ్ పెట్టుకోవడం మర్చిపోయాను. షీల్డ్ పెట్టుకో. ఆర్మర్స్ ఆర్మర్స్ అవి పనిచేయట్లేదు. ఓకే వాటిని చచ్చిపోతాను. దీని తిరిగి పికాక్స్ ఇక్కడ ఎక్కడ పోయింది కాదు అది కాదు పోయింది. వచ్చింది. అరే ఇప్పుడు నువ్వు వెంటనే కూర్చోరా. దా ఆటలో అవి కొట్టుకొని చెప్తాను. దా సావు ఏంటి షీల్డ్ పని చేయట్టు కదా? ఏంటవుతుంది? వార్ జరుగుతుంది ఇక్కడ. సావు ఓన్లీ వార్. ఎవరి మధ్యలో ఎవరు ఫైనల్ అయితే వేస్తాడు గైస్. అందరు ఎఫెక్ట్ అయిపోయి సావుని మళ్ళీ బతుకుతాం. ఎక్కడే రేస్పాన్ పాయింట్ పెట్టాను. అమ్మ హాఫ్ లైఫ్. ఓకే గైస్ ఇప్పుడైతే ఫస్ట్ ఆగు మొత్తం నీ ఇన్వెంటరీలో ఉండేవన్నీ పంపించేయాలి. ఇప్పుడు ఎక్కడికి పంపించేయాలి? పంపించడం వద్దా ఐడియా. కొన్ని ఖాళీ చెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. రెడ్ స్టోన్ పౌడర్ కొన్ని ఖాళీ చెస్ట్లో ఇవన్నీ పెట్టాయి అంతే. ఏమో కొత్తగా ఇద్దాం అనుకుంటున్నాడు. డైమండ్స్ చూసాను గైస్. డైమండ్స్ ఐ సాట్ ద డైమండ్స్. ఇప్పుడు అవన్నీ నీకే కానీ నీకు సరిపోయేంత తీసుకో. ఇన్వెంటరీ కన్నా పెద్దవి కదా అవి. ఇవన్నీ ఒకేసారి ఎలా తీసుకోవాలి? ట్రై చేయి. వెయిట్ సెకండ్ గైస్ అంతా తీసుకున్నా. ఓకే గైస్ క్లైమాక్స్లో ఫైట్లో వర్షం పడుతుందన్నమాట. పూర్తయింది. ఇదిగోండి ఖాళీ చెస్ట్. ఇదిగోండి డైమండ్స్ ఇక్కడ గోల్డ్ ఇదన్నమాట ట్రెజర్. ఇది 2 వాటర్ బకెట్ అంతే గైస్. ఇవి మనోడు సంపాదించిన లూటు. కిందకి వెళ్దాం ఫస్ట్. ఇదే మనవాడైతే పెద్దగా ప్లాన్ చేసాం అంటున్నాడు. అయితే బేగ వెళ్ళిపోవాలి. అది కాదు ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఎందుకు ట్రెజర్ వచ్చేసిందిగా. కావాలంటే ఆర్మర్స్ వేసుకోవాలనిపిస్తే వేసుకో పర్లేదు. ఆర్మర్స్తో పని లేదు పడే. ఓకే గ్యాస్ ఎండర్ పార్సల్ కట్టేసి వెళ్ళిపోతాను. గ్యాస్ షీల్డ్ ఎందుకురా? షీల్డ్ ఉంచుకోవాలి. కింద విచ్చులు పెట్టావు ఎవరికి తెలుసు. సరే పెట్టు. ఓకే అనుకున్నాను కింద ఆ రెడ్ కలర్ వూల్ రాది కార్పెట్ అనుకున్నాను. ఐ థాట్ ఇట్. అరే బయటికి వెళ్ళి రావద్దు. రే నువ్వు నొక్కడానికి లేదు. సరే దిస్ ఇస్ నాట్ అలౌడ్. నేను ఆడతాను రా. నువ్వు ఓకే గైస్ ఈ వీడియో అయితే ఎక్కడ తయారు చేయబోతున్నా? రెడ్ కలర్ కార్పెట్. రే లేదురా. యాక్టివేట్ అవ్వట్లేదు. ఓడి టీఎంటీ తీస్తాడు.
అంతే. అమ్మయ్య గైస్, అమ్మయ్య. అది కాదు, నేను వీడిని వేసేస్తాను. ఊరికే అన్నాను గైస్, బాగానే తప్పించుకున్నాడు. రెడ్ కలర్ కార్పెట్ అంట, ట్రెజర్ చూపించి చంపుతావా గైస్? ఇది వాడు ఆడుతున్నాడు, నేను ఆడట్లే గైస్. ఓ చస్తే వాడే చచ్చాడు అనుకోండి, నేను చావలా. ఓకే, పైకి వెళ్ళడానికి అయితే వీడికైతే బటన్ ఇద్దాం. వీడే కాదు కంప్లీట్ చేయాలి, ఫస్ట్ ఇదంతా సాల్వ్ చేసేయాలి. ఇప్పుడు చెస్ట్ ఎక్కడ ఉన్నది అలా పెట్టేసి వీడికైతే ఒక బటన్ ఇచ్చేద్దాం. బటన్ బటన్. ఓకే గైస్, తెలివి ఉంది మనోడికి. అక్కడ ఎందుకు నేను పెట్టాను, ఇంకా చెస్ట్ అంటే చిన్నది కాబట్టి కనబడిపోయింది. స్టోన్ బటన్ ఓకేనా? లేదు, ఆ చెస్ట్ తేడాగా కనిపిస్తుంది. ట్రెజర్ అది రే కావాలని గైస్. ఇక్కడ నుంచి జంప్ ఫస్ట్. ఇక్కడ బటన్ పెట్టు. బటన్ ఎక్కడ పెట్టుకోండి నేను? ఇక్కడ పెట్టు. ల్యాడర్ ఓపెన్ చేసి ల్యాడర్ ఎరిపి ఎక్కడ పెట్టరా? నేను పైకి క్రియేటివ్లో ఉన్నా, మర్చిపోయా. ఓకే గైస్, వీడియో అయితే ఇంత అనమాట. ఓకే, ట్రెజర్ కూడా ట్రెజర్ ఎత్తికాడు కానీ ఒక్కసారి ఆగండి గైస్. క్లైమాక్స్ ఫైట్లో ఉండే వర్షం అయితే కాస్త కిందకి వెళ్ళొచ్చు కదరా. ఓన్లే పెట్టు, చావు ఇప్పుడు. దుబ్బు. అరే మళ్ళీ ఒకసారి ట్రై చేయరా ఇది. ఓకే, లెవర్ లేదు, ఎలా దాటుతాడు చూద్దాం. అలాగే చికెన్ నెయ్యరా ఫస్ట్. ఆగు ఆగు ఆగు. నువ్వు దాటేసావు, నేను అక్కడ దాకా ఇచ్చా. ఓకే గైస్, బటన్ పెట్టి మా నోడైతే ఆడుతున్నాడు అనమాట. చచ్చిపోయాడు. అరే అండర్ చెస్ట్. ఓకే గైస్, ఫైనల్లీ అయితే మన ఫ్రెండ్ అయితే ట్రాప్ చేస్తాం. నెక్స్ట్ వీడియో అయితే సర్వైవల్ అనమాట. సర్వైవల్ కానీ లేదంటే మళ్ళీ ఇలాంటివే కానీ. సో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నా. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.